హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ ఆడియో నవల వచ్చేసి ఇద్దరు బ్రదర్స్ ఉంటాడు. ఒక రామ్ అయితే రామ్ అనే పేరు వ్యక్తి ఇతను కృష్ణుడి స్వభావాలు కలిగినవాడు. కృష్ణ అనే వ్యక్తి ఇతను రాముడి స్వభావం కలిగినవాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే అంజీ అనే వ్యక్తి ఉంటాడు. ఆ అంజీ వీళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇదే అంజీ చేసే పని. అయితే స్టోరీలోకి వెళ్తే ఈ కృష్ణ ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏది సొంతంగా సంపాదించుకున్నా ఇద్దరు సగం సగం పంచుకోవాలి. దానికి ఈ అంజి మధ్యవర్తిగా ఉండాలని చేపించుకుంటారు. ఆ విధంగానే ఉంటారు. ఈ కృష్ణ ఉన్న పేరు పెట్టుకున్న అతను రాముడి క్వాలిటీస్ ఉంటాయి. రాముడు అని పేరు పెట్టుకున్న అతనికి కృష్ణుడి స్వభావాలు ఉంటాయి. వీరిద్దరూ డిఫరెంట్ ఆపోజిట్ అన్నట్టు. ఇద్దరు అన్నతమ్ములకు మధ్యలో ఈ అంజి ఉంటాడు. అయితే వీరు బిజినెస్లలో అనేకమైన ప్రోడక్ట్ సేలింగ్స్లలో అన్నిటికీ సప్లయింగ్‌లలో, ఇంకా మార్కెటింగ్‌లలో, బిజినెస్ స్టాక్‌లలో వీళ్ళది నంబర్ 1 గ్రోతింగ్ కంపెనీగా ఉంటుంది. వీరు ఈ విధంగా సాఫ్ట్‌వేర్‌లలో గేమింగ్ డిజైనింగ్, ఇంకా వీడియో ఎడిటింగ్‌కి సంబంధించిన కొన్నిటిని సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయడంలో బిజీగా ఉంటాడు కృష్ణ. కృష్ణ ఒక సాఫ్ట్‌వేర్ కనుక్కుంటాడు. దాని పేరు ఫ్రీజ్ సాఫ్ట్‌వేర్. అంటే అది ఏదైనా వెబ్‌సైట్ గానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇతర లావాదేవీలు తప్పుగా ఉన్నాయని తెలిసినప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ అందులో ఇంజెక్ట్ చేయడం వల్ల దాంతోటి లావాదేవీలు, ట్రాన్సాక్షన్‌లు ఏవి కావు. ఉన్న అమౌంట్ ఎంతున్నా అది చూపెడుతుంది గానీ, ట్రాన్సాక్షన్ మాత్రం కాకుండా అడ్డుపడుతుంది ఈ సాఫ్ట్‌వేర్ ఆ విధంగా పనిచేస్తుంది. ఈ ఈ విషయంలలో ఇది ఇద్దరు అన్నదమ్ములకు కొంచెం గొడవ అవుతది. కానీ ఇది అంతా అంజి చెప్పుతాడు. ఇద్దరి మధ్యలో ఉన్నయి ఇద్దరికీ ఏదో ఒకటి చెప్పడమే అతని పని రోజు. అదే విధంగా వీరికి ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక శత్రువు ఉంటాడు. అతని పేరు రియల్ రేవంత్ ఈ ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని, ఈ ఇద్దరి మధ్యని గొడవని తెలుసుకుంటాడు. అయితే ఇద్దరిని చంపడానికి టమ్మీ బ్రో అనే వ్యక్తిని వాడుకుంటారు. టమ్మీ బ్రో ఇతను కూడా ఈ రియల్ రేవంత్ దగ్గర పనివాడు. అంటే అతని దగ్గర వర్కర్ అన్నట్టు. ఈ రియల్ రేవంత్ దగ్గర పనిచేస్తున్న టమ్మీ బ్రో కృష్ణని ఒక సందర్భంలో బిజినెస్ డీల్‌కని పిలుస్తాడు. ఆ బిజినెస్ డీల్‌లో షిప్ యార్డ్‌లో కృష్ణని చావగొట్టి మరి కింద పడేస్తారు. అయితే కృష్ణకి వెన్నుపూస వెనకాల జీపీఎస్ ట్రాకర్‌ని పెట్టుతాడు అంజి. అది పెట్టమని చెప్పింది కూడా కృష్ణనే. కృష్ణకు రాముడి స్వభావం కలిగినవాడు కాబట్టి ఇన్నోసెంట్‌గా ఉంటాడు. రామ్ కృష్ణుడి స్వభావాలు కలిగినటువంటి వాడే. తన తమ్ముడికి అన్యాయం చేసి తనలాగానే కొట్టారని తెలుసుకుంటాడు. ఈ విధంగా రామ్, కృష్ణ ఇద్దరికీ ఈ విధంగా సందర్భాలు జరుగుతాయి టమ్మీ బ్రో వల్ల. టమ్మీ బ్రో కృష్ణని కొట్టి చావడం చూసి జీపీఎస్ ట్రాకర్‌ని ప్రెస్ చేయడం వల్ల అంజికి తెలుస్తుంది. అంజి రామ్‌కి చెప్తాడు. ఈ విధంగా వెళ్ళి తన తమ్ముడిని కాపాడుకుంటారు. కాపాడిన వెంటనే తర్వాత టమ్మీ బ్రోని చంపేయడం జరుగుతుంది రామ్. రామ్ అనే వ్యక్తి టమ్మీ బ్రోని చంపేస్తాడు. ఈ విధంగా టమ్మీ బ్రో చచ్చిపోయాడని తెలుసుకుంటాడు రియల్ రేవంత్. ఇక నేనేది సిద్ధం కావాలని రియల్ రేవంత్ కూడా ఈ రామ్ కృష్ణతోటి ఇద్దరిని చంపడానికి ప్లాన్లు బాగా ఇస్తాడు. ఎందుకంటే ప్రతి విషయంలో అడ్డొస్తున్నారు. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, అన్ని మార్కెటింగ్లో కానీ, సోర్స్లో కానీ, అన్ని ఆదాయంలో వీళ్ళే అడ్డొస్తున్నారని తెలుసుకొని వాళ్ళతో డైరెక్ట్‌గా వార్ పెట్టుకుంటాడు. ఈ విధంగా వార్లలో టమ్మీ బ్రోని చంపినట్టే ఈ రియల్ రేవంత్‌ని కూడా చంపేస్తారు రామకృష్ణ. లాస్ట్ ఇతన్ని చంపాలంటే చాలా కష్టం కాబట్టి ఇతని లావాదేవీలు అన్నీ తెలుసుకుంటాడు కృష్ణ. కృష్ణ తెలుసుకుని రామ అయినటి తన సోదరికి ఈ విషయం అంజి చెప్తాడు. అంజి చెప్పుడుతోటి రామ్ ఆ ఫ్రీజింగ్ సాఫ్ట్‌వేర్ అనేది తన అకౌంట్స్‌లలో పడేటట్టు కొంత డబ్బుని కట్టినట్టు కంపెనీలో కట్టినట్టు దానిని ఒక కీలాగర్‌గా చేసుకుంటాడు రామ్. ఈ విధంగా తన తమ్ముడు కనిపెట్టిన ఫ్రీజ్ సాఫ్ట్‌వేర్ దాంట్లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోవడం జరుగుతుంది. కంపెనీ మొత్తం హెడ్ ఉన్నాడు. ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి కానీ అవి ట్రాన్సాక్షన్ అవుతలేవు అని చెప్తారు. అంటే మనీ చూపిస్తున్నాయి. మనీ యొక్క లావాదేవీలు చూపిస్తున్నాయి కానీ అవి ట్రాన్సాక్షన్ కాలేకపోతున్నాయని తెలుసుకుంటారు. ఈ విధంగా నష్టపోతాడు రియల్ రేవంత్. లాస్ట్ ఫైనల్‌గా వీళ్ళతో వార్ చేస్తాడు. ఇద్దరు అన్నదమ్ములతో కొడతాడు. ఇద్దరు కింద పడిపోతే అంజి మళ్ళీ వాళ్ళని లేపడం, వాళ్ళకి కావాల్సినట్టు బలాన్ని సమకూర్చే ధైర్యాన్ని చెప్పి మళ్ళీ ఈ మొత్తం రియల్ రేవంత్‌ని చంపేస్తారు. ఈ విధంగా స్టోరీ ఎండ్ అవుతది ఫ్రెండ్స్. ఇది టేక్ ఆఫ్. ఏదైనా సగం సగం పంచుకోవడమే ఈ బ్రదర్స్ యొక్క ఉద్దేశం. ఈ ఆడియో నవలలో ఈ ఇద్దరు బ్రదర్స్ టేక్ ఆఫ్ అంటే ఏదైనా సగం సగం పంచుకోవడం అని వీళ్ళ సిద్ధాంతం. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.